దొరకదు బస్సు. కాలేజీకి టైం అవుతుంది, ఏమైనా దొరికితే బాగుంది. అబ్బా అవి గిరాకులు ఏందో ఏం లేదో కానీ అవ్వచ్చి ఒక్క గిరాకు దొరకలేదు. అవ్వ చక్కగా ఒక్క గిరాకు ఉండలేదు, ఏం లేదు. ఏం చేయాలనో ఏమో. ఏం అసలు నాకు అర్థమైతే లేదు. ఇలా దేవుంది వాళ్ళు ఏమన్నా గిరాకు దొరికితే మంచిగా ఉండు. అటో తీసుకున్నట్టే కానీ తీసుకున్న కాడికి వెళ్ళి ఈఎంఐలు లేదు, ఎల్లుడు ఏం లేదు. భగవంతుందా ఇక ఏం చేస్తాం, పోతా. ఇయ్యాలన్నా మంచిగా ఉంటుందా మరి గిరాకే, పోతా. ఉండాలి భగవంతా, చూడు పోగానే తరగాలి గిరాకి మంచిగా. జీవితమంతా నీతోటే నేనున్నా అనుడే ఉన్నది పాటలు పాడు. ఎవరో ఉన్నారు అడగాల మరి. అమ్మాయి అవును ఇటు పోతాందో, అవి అసలు గిరాకులే లేవు. అడగాల మరి ఒకసారి. ఏదైతే అయింది, గిరాకులు లేని టైంలో గిరాకు ఏదైతే అది పోదాం. అడిగైతే చూస్తా, ఎట్లయితే అట్లా. ఎక్కడికి వెళ్ళాలి? కాలేజ్ కా? ఏ కాలేజ్? గౌట్ కాలేజ్ కా? చార్జ్ ఎంత? అవునా, చార్జ్ వచ్చేసి 50 రూపాయలు అవుతుందండి. 30 రూపీస్కి వస్తారా? అబ్బా సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. 30 రూపీస్ కా? అబ్బా లేదు మ్యామ్, గిరాకులు లేవు, ఏం లేవు. కొంచెం చూడండి, మీరే ఆలోచించండి. 30 రూపీస్ అట్లానే కాదు, కాకపోతే గిరాకు లేని టైం కదా ఇప్పుడు. పొద్దున్న మీదే బేరం నాకు. కొంచెం ఆలోచించండి. 30 రూపీస్ అంటే మరీ తక్కువ కదా. కాలేజ్ కూడా దగ్గరలో లేదు. మ్యాక్సిమం ఎవరైనా దొరుకుతారా లేదనేది కూడా తెలియదు మనకు. ఇప్పుడు మీదే కదా ఫస్ట్ పోని. చూడండి 50 రూపీస్ అంటే మ్యాక్సిమం లోకల్ అడిగిన. ఏం చేయాలి, పోవాలని అర్థం అసలు. సరే ఎక్కండి ఎక్కండి ఎక్కండి. ఎవరైనా దొరికితే నేను ఎక్కించుకుంటా, ఓకేనా? సరే ఓకే. చూడండి కొంచెం ఉంటే ఇవ్వండి. చూసింది కదా మీరు కూడా. అక్క నుండి వచ్చిన నేను. ఎవరైనా దొరికినా మరి? ఎవ్వరు కూడా దొరకలేదు. ఫస్ట్ పోనీ మీదే. 30 రూపీస్ తీసుకోండి కదా. సరే వెళ్ళండి ఇక. అబ్బా ఏ అమ్మాయి ఎవరు అబ్బా అసలు? ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు అసలు నేను. అసలు కొత్తగా వచ్చిందా మరి? అసలు నాకు తెలియకుండా మన సైడ్ కాలేజీకి పోయే కొత్త అమ్మాయి ఎవరైతే ఏమున్నది. ఈమెను ఎట్లనైనా సెడి చేయాలి, ఖచ్చితంగా సెడి చేయాలి. ఇవాళ కాదు కానీ రేపు అన్న ఖచ్చితంగా సెడి చేస్తా. రేపు చూస్తా, ఎట్లనైనా సెడి చేస్తా. పోయిందా?
అగో పొద్దున్న దించిన అమ్మాయి తనే కదా, ఇటు పోతుంది మరి. కాలేజ్ అయిపోయిందా? పొద్దుట నుండి గిరాకీ లేదు, ఏం లేదు. రైట్, టైం 5 అవుతుంది. అందుకోసమే కాలేజ్ అయిపోయింది, పోతుంది నడుచుకుంటా. అడగాలనా మరి? వస్తుందా? పొద్దున్న వచ్చింది కానీ అడగాలనా మరి? ఎట్లా నేను అటే పోవాలి, గిరాకీ కూడా లేదు, టైం కూడా అయిపోతుంది, పోయే టైం అవుతుంది. అడగాలనా? అడుగుతా, ఏమంటే అది గిరాకీ అయితే ఉంటుంది, ఉంటే ఎక్కితేనేమో అట్లా వస్తుంది, లేకుంటే లేదు. ఎక్కడికండి? ఇక్కడికి లేదు, ఎటో వెళ్తున్నారు కదా మీరు? బస్ కోసం. బస్ కోసం వెళ్తున్నారా? కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఎందుకు ఆటోలో రాదా మీరు? నా బస్ మార్నింగ్ మిస్ అయింది, అందుకని ఆటోకి వచ్చా. అయ్యో అవునా? అరే కాదు, ఎక్కండి, ఏమైతుంది నాకు. అదే 30 రూపీస్ ఇవ్వండి, ఏం కాదు. బస్ ఉందిలే, నేను వెళ్తా బస్సులో. విధాడిందిరా నీతో వింత నాటకం. ఏం కాదు, ఏం కాదు, మీ దగ్గర డబ్బులు లేకున్నా ఇప్పుడు పర్లేదు, మళ్ళీ కలిసినప్పుడు ఇచ్చారు. నేను ఎప్పటికీ అటు సైడ్ నుండే వస్తాను, నేను మాది అటు సైడే. బస్ ఫ్రీ ఉంది కదా. అరే అట్లానే కాదండి, తెలిసినోరని అడిగిన. మా లైన్లో మీరు బస్సు ఎక్కుతారు కదా, అట్లా మార్నింగ్ ఎక్కిండ్రు, ఈవినింగ్ ఇంకా వెళ్తున్నారని మిమ్మల్ని చూసి నేను ఆపిన. ఎట్లాగో నేను అటే వెళ్తా కదా నేను. పర్లేదు, నేను బస్కి వెళ్తా. నేను మార్నింగ్ వచ్చింది, ఇప్పుడు ఆగండి ఆగండి, అసలు ఎందుకు వస్తున్నారు పిలిచినా కొద్ది? మీకు బస్ ఉందని చెప్తున్నా కదా, మీ బాధ ఏంటి అసలు? అట్లాని కాదు, నేను అటే వెళ్తున్నా కదా. వెళ్తా అంటున్నా కదా మరి. వెళ్తా. అయ్యో అట్లా లేదండి, ఇగో తెలిసిన మా సైడే కదా, తెలిసిన వాళ్ళేమో అని అట్లా అన్నాడు. బస్కి వెళ్తా అంటున్నా కదా, ఇప్పుడు అవసరం లేదు, నేను వెళ్తా. అయ్యో డబ్బులు లేకుండా నాకు రేపు ఇవ్వండి, ఏమున్నది? అవసరం లేదు. అయ్యో చెప్తే అసలు డబ్బులు ఉండి లేవని చెప్పి. ఆగండి, ఎందుకంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు అసలు మీరు? అటే కదా పోయేది. సరే మీ దగ్గర డబ్బులు లేవా? సరే రేపు ఇచ్చారు కానివ్వండి, ఎక్కండి, మీరు ఎక్కండి. ఎప్పుడైతే ఎక్కింది కానీ మాట్లాడితే ఏమంటదో ఏమో. అరే ఏంట్రా ఇది? అసలు మాట్లాడచ్చా లేదో చూడాలి. షాప్కో ఏమన్నా తెచ్చుకుందాం. బయట ఎవరైనా ఉన్నారా? అవ్వ ఏమోరా, అవ గిరాకులు లేని టైంలో అవ ఏమో ఏం లేదు, అసలు గిరాకులు లేవు, ఏం లేవు. అవి వర్షాలు పడుడు ఏందో మళ్ళా. అగో అరే, అక్కడ ఒక పోరుని చూసినా గట్టినోడు వస్తా అంది. ఒక గదేరా, దాన్ని నేను పొద్దుగాల చూసిన. నేను అది బస్ కోసం వెయిట్ చేసుకుంటుండేరా. దాన్ని ఎప్పుడైనా చూసినావా నువ్వు మన గల్లీలా? నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా వచ్చిల్లు అనుకుంటా. అదేరా, అది ఎటో పోతా అంది, అది ఎటో పోతా అంది. అడుగుదాం. అగో ఎటో పోతున్నారు. మీకెందుకు? అరే చెప్పరాదు, ఎటో పోతా. అరే అవ్వ, ఈ పోరి మన గల్లీలో ఉన్నట్టు ఉన్నదిరా. అది ఇటే వస్తుందిరా మళ్ళా. గిడ ఉందా మాకు, ఎట్టు బట్టి ఇటే రావాలి. ఇటు పోతానంటే చూద్దాం, అది రాకపోతుందా ఇటు. అరే గదేరా, ఇగో వస్తాంది అది నడుచుకుంటా. ఇగో గదే కనబడుతుందా? వచ్చింది, వస్తుంది. ఆగండి, ఎటు పోయేస్తున్నారు? ఏంది నీ బాగా ఏంది? మొన్నటి నుంచి చూస్తున్నా, బాగా ఓవర్ చేస్తున్నావు. ఇటు పోయేస్తావు కదా, ఇటు పోయేస్తాను అని అడుగుతా. పోయేస్తున్నారు కదా ఇటు. మీకు అవసరమా?
అట్లని కాదు, ఏటో ఓయిన్లు అయితే అడుగుతానా నేనేదో. అబ్బా నేను మీ ఎంబడి వచ్చినా మొన్నటి నుంచి బాగా ఓవర్ చేస్తున్నాను ఆటో అయ్యో. ఎక్కిన కాడ నుంచి. అక్కడగో మా గల్లీ కాడ నువ్వు ఆటో కోసము ఎదురు చూసుకుంటూ ఉంటే అయ్యో ఏటో పోతాంది గిరాకు లేవా అని వచ్చిన. నువ్వు అంటాను మొన్నట్టుండి అంటాను. నేను ఏమన్నా మిమ్మల్ని? ఇంకోసారి నా ఎంట తిరిగితే మా వాళ్ళకి చెప్తా అర్థమైందా? కొడతారు నిన్ను. ఓ ఎవరు కొడతారు? ఈ ఏరియాలో నన్ను కొట్టడున్నా అవురా? ఈ ఏరియాలో చెప్పు నా పేరు. అంత ఓవర్ ఎక్కి అవసరం లేదు, అంత ఓవర్ తగ్గించుకున్నాడు కాదు, నిజం చెప్తానా నేను. ఈ ఏరియాలో నాకంటే తోపు ఇవ్వలేడు తెలిసేనా? అవురా? ఇగో ఈడు తెలిసేనా? ఇగో ఈడు నాకు దోస్తు, నా చెడ్డి అర్థమైతాను. ఇక్కడ నుంచి ఓర్రి మోకాలు చూస్తేనట. అగో తిప్పుకున్నాడు చాలు. ఓ పోయింది ఇంట్లోకి పోయింది. ఇది కాదురా, దీన్ని ఎట్లా చెడియాలి చెప్పురా, అసలు నాకు అర్థమైతే లేదు. అక్క ఇంట్లో పోయింది అయితే ఒక్కసారి కూడా తొంగి చూస్తలేదు అది. వెళ్తలే రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్తుంది కదా. అరే అవ కాలేజ్ కంటే నాకు గుర్తొస్తా అంది అసలు. అది అవ గిన్ని రోజులు లేంది, ఎవరు నాకు నిన్న కనబడ్డదిరా. అది ఎప్పుడు వచ్చింది మరి? నువ్వు చూసిన వార్దా అని? అవునా? మన ఏరియాకి తెలియకుండా వచ్చింది. అయినా దీనిది ఏ ఊరు అసలు మరి తెలుసుకున్నాం. దీనికి ఏమన్నా ఫ్రెండ్స్ ఉంటే తెలుసుకుంటే మంచిగా ఉంటుండే. మన ఊర్లో ఎవరైనా ఉన్నారా మరి దీనికి ఫ్రెండ్స్? కొత్తగా వచ్చలే కదా, ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎటు చేసి దీన్ని చెడి చేయాలి. నేను దాన్ని నిన్ననే అనుకున్నా. నేను ఎక్కువతోటి ఆటోలా దానికి ఎట్లా చెప్తా అంటే, అది నాకు నిన్న సాయంత్రం రాగా నాకు 30 రూపాయలు ఇచ్చేది ఉన్నది. రైట్, అది అడుగుతారా? నిజమే, అది అడిగితే సెట్ అవుతుంది అంతే. ఎందుకు వచ్చినావా అంటది. నా పైసలు ఇచ్చేది ఉండే అయితే వచ్చినా అంట. కొంచెం నువ్వు వస్తావారా, నాకు ధైర్యం ఉంటుంది. అదే అంటే నువ్వు వచ్చినావు అనుకో, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఒక కొంప తీసి అది చీపురు అందుకొని అక్కడ తొప్పిన అనుకో, లేనిపోయింది బాగా అవుతుంది. ఇక ఇజ్జత్ పోతుంది నాది. నాకు గల్లీలో ఎంత ఫేమున్నా నేను తెలిసే. ఇక అవునా? అబ్బా పోతుంది రా, మరి పోతుంది చీపురు అంతే. రా దాని సంగతి చూస్తారా? దాని అది ఎంత టెక్కుగా పోయిందో దాని సంగతి చూస్తా. అడుగుతారా? ఎట్లయితే అట్లా అయ్యారా? నువ్వు రా, నా ఎంబర్ రా, రా రా రా, ఎట్లయితే అట్లా చూసుకున్నాం. అరే పిలువురా. నువ్వు పిలువురా. అబ్బా నాకు భయం అవుతుంది రా. పిలువురా, నువ్వు పిలువురా. పేరన్నా చెప్పురా పిలవనీకి. చీ భగవంతా, ఆటోలో పొద్దున్న ఎక్కించుకున్నా సాయంత్రం ఎక్కించుకున్నా కానీ దాని పేరు కూడా అడగలే నేను. ఊరు పేరు తెలియదు ఎలా పట్టుకొచ్చావురా ఇడికి? అయ్యో ఎప్పుడైనా చూస్తాను రా మరి. అవ్వ మనం ఎవరైనా చూసారా ఇంకో కొడతారా పట్టుకొని. అబ్బా ప్లీజ్ పిలువురా, పిలువు దాని పేరు తెలియదు ఎట్లా పిలుస్తారా? అరే బయట ఎవడన్నా చూసిండు అనుకో, ఇద్దరిని దంచుతారా మరి. ఏం కాదు, దాని సంగతి చూద్దాం. ఇంట్లో ఒక్కతే పోయింది కదా, అది ఇంట్లో ఉంటారా వాళ్ళు? ఒక్కసారి చూస్తా. మెల్లగా. నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు అంటాను. మా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు నడువు ఇక్కడ నుంచి నడువు. అరే ఇదేంది అసలు నాకు అర్థం కాదు. నేను నా పైసల కోసం నాకు నిన్న ఎక్కిన పైసలు వచ్చేది ఉన్నది గుర్తున్నా? గుర్తున్నది. నా పైసలు అడుగుదామని వచ్చిన నేను. నువ్వే అన్నావు కదా పైసలు ఇయ్యకనలేదు నేను. రేపు ఎల్లుండి నన్ను ఇచ్చేవు అన్నా. ఎల్లుండి ఇస్తాపు. మా వాళ్ళు ఉన్నారు, నిన్ను కొడతారు మరి. వెళ్ళిపోయి ఇక్కడ. ఓ మీ వాళ్ళు నాకు తెలిసి ఏం కాదు, నన్ను ఏమన్నారు. అవురా? రే ఇట్రా, నువ్వు ఇట్రా. నా గురించి చెప్పురా కొంచెం. నీ గురించి ఏం చెప్తాడు ఆయన? చెప్పురా, ఏం చెప్తాడు కొంచెం చెప్పు. ఏంది? ఇగో కింగు మనం ఇక్కడ బొంగు కానీ బయటికి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సరే నా పైసలు తెప్ప పోతా కానీ పో. నేను కాలేజీకి వంగిస్తా పో ఇక్కడ నుంచి. మా వాళ్ళు ఉన్నారు కొడతారు మళ్ళీ. ఏం కాదు, నా పైసలు తెపో. పైసలు రేపు ఇస్తా పో. నేను కాలేజీకి వంగా.
అరే గిదేంద్ర గిట్లా మాట్లాడదా ఇంకెట్లా మాట్లాడతారు మరి? అగో మనం ఏమన్నా మేము తీసుకుపోవడానికి వచ్చినామా లేకుంటే నేను చూడడానికి రాలే ఈడ మనం చూస్తాను అన్ని వచ్చినవన్నీ అన్నాను నిన్ను మరి. పైసలు ఏదో నేను అప్పుడే చెప్పిన లేదా నాకు పైసలు ఇచ్చేది ఉన్నది రా అడుగుదాం పారా అన్న నేను పో నా పైసలు నువ్వు రేపు ఇస్తావన్న నాకు నమ్మకం లేదు. ఇస్తా నేను కాలేజ్ కొంగిస్తా ఉండాలి నమ్మకం. పోదామా? నువ్వు అబద్ధం చెప్తావు నాకు అర్థమైంది. ఆడ ఎవ్వరు కనబడతలేదు నాకు ఎవ్వరు ఆడ. నువ్వు అట్టిగా చెప్తానమ్మా? నేను ఎందుకు అట్టిగా చెప్తా? సరే వచ్చినా కదా నీ పేరు చెప్పు మరి పోతా నేను. నా పేరుతో నీకేం అవసరం? అయ్యో ఒక్క ఊర్లో ఉన్నాము ఒక గల్లీలు ఉంటాను పక్క నీళ్ళు నాకేంది నా పేరుతో నీకేం అవసరం? నువ్వు నడు ఇడికెళ్ళి నడు ఫస్ట్ పో. నేను వచ్చింది పైసల కోసం. నీ పైసలు నేను రేపు ఇస్తా కాలేజీ కోంగా. నీ పైసలు నాకు అర్థమైతలేదు అసలు. సరే నీ పేరు చెప్పు మరి నేను పోతాను. నా పేరుతో నీకేం పని అంటే మరి? అబ్బా నీ పేరు నాకు తెలియదు అనుకుంటాను. అవన్నీ ఇగో ఇట్లా ఇట్లా చిటికేస్తే మంచిది తెలుసుకుంటా నేను తెలిసేనా? సరే మంచిది అంటాను పో. మా వాళ్ళు చూస్తే మళ్ళీ నా పైసలు నేను పోతాయి. పైసలు నేను రేపు కాలేజీ కొంగ ఇస్తా అంటానా కదా, ఇయ్యా అని అంటలేను కదా. సరే అరే ఇస్తా అంటాను చూద్దాం. సరే రేపు చూస్తా కానీ. సరే పా. అబ్బా దీనికి కొంచెం టెక్కు లేదురా. అబ్బా ఏమో అనుకున్నా కానీ మామూలుగా లేదు ఇది. నిన్న మా ఇంటికి వస్తాడా వాని సంగతి చెప్తావు ఈరోజు. వేస్ట్ ఫెయిల్. నేను డబ్బులు ఇయ్యాను నేను ఇస్తాను కదా, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తే మా వాళ్ళు చూస్తే ఏమవు నాకు ప్రాబ్లం అవు. ఈరోజు కలుగుతారుగా కాలేజీకి ఇంకో రోడ్ మీద వాని సంగతి చెప్తావు. వేస్ట్ ఫెయిల్. రోజు రోడ్ మీద కలవని మన సంగతి చెప్తా. వేస్ట్ ఫెయిల్. వేస్ట్ ఫెయిల్ వస్తాండు కదా రాని నేను సంగతి చెప్తా. ఎందుకు వచ్చినావు నిన్న మా ఇంటికి? ఏంటిది ఆపినావు చెప్పు. ఇప్పుడు ఏంటిది చెప్పు. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినవాట? నీకు పైసలు ఇచ్చేది ఇట్లా 30 రూపాయలు ముంచిపోతానా? అరే ముంచిపోతానమా అంటే ఏదో కొత్తగా వచ్చింది పిల్ల తెలియదు మనకు. మరి నాకు గిరాకు లేదు. ఫస్ట్ గిరాకు నీది అని చెప్పి 30 రూపాయలకే 30 రూపాయలట. నా భుజిముండా 30 రూపాయలట. చూడే 30 రూపాయలు అంటే ఏడికెళ్ళొస్తాయి? ఏడికెళ్ళతే చెప్పు చెప్పు. ఇప్పుడు ఆపినా ఎందుకు చెప్పు. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చినావు? 30 రూపాయలు ముంచి నేను పోతానా చెప్తున్నా. అయ్యో భగవంత మళ్ళీ గట్లా పడుతుంది. అవి నిన్న మా ఫ్రెండ్ కూడా వచ్చిండు కదా, నేనేం చేయడానికి రాలేదు. నువ్వు చేయడానికి వచ్చినావని నేను అన్నానా మరి? సరే ఇప్పుడు ఆపినావు కదా మరి రా ఎటు పోతాను. రా ఎక్కువ. నేను ఎందుకు రావాలి? నాకు బస్సు ఉంది కదా. అరే ఇప్పుడు ఆపినావు కదా నన్ను. నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చినావని అడగడానికి ఆపినా నేను. నేను ఆటో ఎక్కుతాను ఆపలే. పొద్దుగాల మళ్ళీ నువ్వు ఆపినావు నాకు గిరాకి దొరికింది అనుకున్నా. ఎక్కువ నాకు బస్సు ఉంది. ఎక్కువ ఏం కదా బస్సు ఉంది నాకు ఫ్రీ బస్సే ఉండదు కానీ ఆటో ఎందుకు? సరే కానీ నా 30 రూపాయలు ఇచ్చేది ఉన్నది కదా. సరే ఎక్కువ. ఇంకా 30 రూపాయలు ఏం చెప్పు. ఏం చేయగానే ఎక్కువ ఏం కదా ఎక్క నాకు బస్సు ఉంది అంటున్నా కదా. సరే కానీ నాకు పైసలు ఇవ్వకాను 30 రూపాయలు ఎక్కువ. ఎందుకు ఎక్కాలి నేను? అబ్బా పోదాం ఎక్కువ. నేను అటే పోతాను కాలేజీలో పోతాను. కాలేజీలో దించుతా నేను. ఎందుకు నేను బస్సు ఎక్కి పోనా? పోతా. ఇవాళ బస్సులు బంద్ అట నీకు తెలియదా? అయ్యో జోక్ బాగుంది. అల్లే నిజమే. నేను ఇంతకు ముందే అడుగు పోయొచ్చాను అయితే బస్ స్టాండ్కి అయ్యి బస్సులు బంద్ అని అవునా? ఇవాళ ఇంకో నీకు తెలియదు ఇవాళ ఆటోలకు మస్తు డిమాండ్ ఉన్నది. ఇవాళ బస్సులు బంద్. అట్లనా? అందుకోసం ఏం కదా నేను దించుతా ఎక్కువ. నేను పోతా. అరే ఎక్కువ. అరే నేను పోతా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎక్కువ ఏం కదా ఎక్కువ. సరే నాకు పైసలు ఇవ్వ కానీ ఎక్కువ ఏం కాదు. రేపు ఎల్లుండి చూసుకుందాం. ఎక్కువ ఇక ఎక్కువ ఎక్కువ ఇక ఎక్కువ
ఎక్కువ. అబ్బా మళ్ళా నువ్వు గింతగానం గిట్లా అంటావు అనుకోలేదు తెలిసేనా నేను అసలు. నువ్వు ఆపినవైతే ఇక ఇట్లా కాలేజీకి పోతాను కదా, మళ్ళీ కాలేజీకి తీసుకుపోమంటాందేమో అని నేను ఆపిన దానికి నిన్ను ఎందుకు వచ్చినావు, మా వాళ్ళు చూస్తే ప్రాబ్లం కాదా నాకు? అరే అసలు నిజం చెప్తానా అంటే నేను నాకు రావడానికి నాకు కూడా భయం అయింది. కానీ ఇక ఎందుకు వచ్చినావు? మావాడు ఉండే కదా, ఆడోడు ఉంటే ఏం కాదు, నువ్వు ఉంటే లేదు ఆయన వాడు ఉంటేవన్నా. ఆడు ఏమన్నాడంటే, అరే ఏం చేస్తుందిరా మన ఊర్లో, మనం ఉండగా ఎందుకురా భయపడేది నువ్వు, బా ఏమన్నా అయితే నేను చూసుకుంటా అన్నాడు. అయ్యో ఆని మాట నచ్చిన నేను. ఇక ఆడు ఏమన్నాడు, అరే సరే పోదపో, ఏమైతే నీకు పైసలు ఇచ్చేది ఉన్నాయి కదా, ఏదైతే అదా ఇది చూసుకున్నా. అంటే మేము 30 రూపాయలకు మిమ్మల్ని ముంచిపోతా అనుకున్నారా మీ ఊరు నుంచి? ఆ 30 రూపాయలు ఎందుకు పోలే కానీ సరే కానీ 30 రూపాయల గురించే కదా మా ఇంటికి వచ్చింది. దీనికోసం వచ్చినా అంటే ఏమంటారు అసలు అనుకుంటా. ఇంకోసారి రాకు మా ఇంటికి, అర్థమైంది? నీ 30 రూపాయలు నేను ఇస్తా. 30 రూపాయల గురించి అని కాదు కానీ ఏదో అట్లా ఇక మావాడు ఉండే కదా, ఇక నువ్వు అట్లా మావాడు ముంగడు అట్లా మాట్లాడిపోయినావు. ఇక కొంచెం వాడు మీ వాడు ఉంటే ఇక చెప్తానా కదా నేను, గంత మాట్లాడుతాను ఏంద్రా గది అట్లా, నిన్న మొన్న వచ్చింది మనం మీ ఊర్లో ఉంటాను అన్నాడు. సరే కానీ ఏమున్నది ఇక కొంచెం ఎక్స్క్యూజ్ చేయరాదు, ఏదో అయిపోయింది. నిన్నటి దాని గురించి చాలా ఎందుకు ఆలోచించుడు చెప్పు. గడిచిన కాలం ఇడిసబెట్టాలి కథం అంతే. ఇయ్యాడు ఇవాళ ప్రజెంట్ చూసుకుందాం సరేనా. కొంచెం నవ్వు కొంచెం నవ్వు, ఏం కాదు. నవ్విన కాదు నవ్వు. అవు నవ్వుమంటే నవ్వుతలేవు. నేను ఎందుకు నవ్వాలి? అబ్బో నవ్వుతే ఏదో మంచిగా ఉంటావని నవ్వుమంటానా నేను, లేకుండా నిన్నెందుకు నవ్వుమంటా నేను. నవ్వు మంచిగా ఉంటావు. నవ్వా పోరితోటి గండమే ఉన్నది పట్టు నాకు. నవ్వు అంటాను, నేను నవ్వకపోతే ఏమైతుంది? అరే ఏదో అట్లా నువ్వు నవ్వుతే మంచిగా ఉంటావేమోనని నవ్వుమన్నా నేను, దానికి నువ్వు ఏదో అనుకుంటానవు. నేనేం అనుకుంటలేను, నువ్వే ఏదో అనుకుంటాను. ఏం అనుకున్నాడు ఏమున్నది కానీ కొంచెం నవ్వుతే మంచిగా ఉంటావని నవ్వుమన్నా. కానీ నువ్వు బాగా కోపడతావు నా మీద. ఎందుకు అంతగా నా కోపం? నేను ఏమన్నా అంటానా చెప్పు మరి? నేనేమన్నా అంటానా నిన్ను? మరి అంటలేదు కానీ కొంచెం నవ్వుతే మంచిగా ఉంటది. నువ్వు కాలేజ్ అయిపోయినాక ఎటు పోతావు? ఇంటికి. ఎటు పోతా? ఎందుకు ఆపినావు ఇక్కడ? అయ్యో అట్టిగానే ఎందుకు అంత వరుతాను, నేనేం చెప్తలేను. నువ్వేం చెప్తావు అని నేను అందే కూడా. ఆగు ఆంటీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యరా. ఒకటి 10 రూపాయలు ఇవ్వండి, గుడ్డ బిస్కెట్ ఇవ్వండి. ఇది కాకుండా ఇంకా వేరేటి లేవా? 2 ఇవ్వండి. అవి తీసుకో. వద్దు, నాకేమొద్దు. తీసుకో. వద్దు, నాకేమొద్దు. అరే నీకోసమే తీసుకున్నా, ఇది తీసుకో. కోసం ఎందుకు తీసుకున్నావు? తీసుకో, ఏం కాదు. అరే మార్నింగ్ వచ్చినావు కదా, ఇంతసేపటి నుండి నాతో ఒర్రుకుంటానే ఉన్నావు. తీసుకో, ఏం కాదు, తీసుకో. తీసుకోండి. అరే తీసుకో అంటే నేను తీసుకోనంటే ప్రత్యేకంగా నీ కోసం ఆగి షాప్ లోకి వెళ్ళి తీసుకోమని నేను తీసుకోమని చెప్పింది. ఆయన ఏం కాదు, తీసుకో. ఏం అవసరం లేదు. అరే తీసుకో, ఏం కాదు, తీసుకో. తీసుకో. తీసుకో, ఏం కాదు, తీసుకో. తీసుకోవాలి, తీసుకొని తినాలి. ఏమైతుంది? సరే మరి ఇక జాగ్రత్తగా ఓకేనా? ఇక్కడ దించుతా ఇక నేను.
ఇక దించుతా ఇక మంచిగా వెళ్ళిపోయి ఓకేనా? సరే థ్యాంక్ యూ. బాయ్. పెట్టాడు కొనిచ్చింది మంచివాడు. నేనేదో అనుకున్నా మంచివాడే పోనీ, నేనేదో అనుకున్నా. పేరు అడిగిందిగా చెప్పుదాం, రేపు నుంచి మంచిగా మాట్లాడదాం. నేను తెలుసుకున్నట్టున్నాడు కదా, మాట్లాడదాం. ఏటో బయటకు వచ్చినావు కదా? తెలియదు, టైంపాస్కి వెళ్ళిన బయటికి. అవునా? ఏం లేదు, అట్లా అట్లా ఇంట్లో ఉండి రిస్క్ లేస్తుంది అయితే అట్లా తిరుగుదామని వచ్చిన. ఇక ఆటోని కూడా ఇక అట్లా ఆటోని కూడా దింపినట్టు ఉంటుందని అట్లా వచ్చిన నేను. తిన్నారా? ఇంతకుముందే అయిపోయింది. ఏం చేసినావు ఇంట్లో? ఏం చేసినావు? ఏం లేదు. అట్టేనే ఉండినా. రా ఇటురా. ఎటు పోతావు? రావు. ఏమన్నా పని ఉన్నదా? ఏం పనిలే. కూర్చో. ఎటన్నా పోతావా? ఏమన్నా పని ఉన్నదా? కూర్చో ఆటోలా. కూర్చోను. ఎందుకు? మీ వాళ్ళు ఏమన్నా అన్నారా ఏంది? ఏమనలే. మరి నన్నేమంటారు? ఎందుకు అసలు ముఖంలో ఫేస్లో కళ కనబడతలేదు? ఎందుకు కనిపిస్తలే? అవును, మొన్న అడిగిన నీ పేరు కూడా చెప్పలే, ఇప్పుడన్నా చెప్తావా లేదా? నా పేరా? నా పేరు అంజలి. అంజలి? అంజలి నైస్ నేమ్. అంజలి పేరు బాగుంది. నీ పేరు? నా పేరు తెలియదా నీకు? ఆ పేరు తెరవందే గొడవ పడతావు నాతోటి. ఎందుకు వచ్చినావు అంటావు, 30 రూపాయలు అంటావు. నా పేరు తెలుసు అనుకున్నా నేను నీకు. నా పేరు కూడా తెలుసు అనుకున్నా మా ఇంటికి వస్తే. మీ ఇంటికి వచ్చి అడిగిందే పేరు కదా. మరి పేరే కదా అడిగింది నేను. నీ పేరు తెలుసుకుందాం వస్తే నేను రూపాయల గురించి వచ్చినాయో నువ్వు? ఏదో అట్లా చెప్పిన నేను. నీ పేరే తెలుసుకుందామని వచ్చినా కానీ ఇక నువ్వు అసలు అంతా అక్కడ నన్ను మాట్లాడనీయలే. మొత్తం నువ్వే మాట్లాడి ఎందుకు వచ్చినావు మా వాళ్ళు నలు పో 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 అనుడితోటి. మరి ఏమనాలి? ఏమన్నా ఎందుకు వచ్చినావు, ఎందుకు లేదు, పైసలు రేపు కొంచెం కూల్గా మాట్లాడు. లేదా మాట్లాడు, నాకు రాదు. అంటావు నువ్వు. మరి ఎట్లా చెప్పు? అంజలి పేరు బాగుంది. నా పేరు తెలుసుకో, గెస్ చేయి. ఏమనుకుంటానా చెప్పు నా పేరు? ఏమనుకుంటానా చెప్పరాదు, నేనేం గెస్ చేయాలి? అరే గెస్ చేయి అంటానా కదా, ఇంకా చెప్పరాదు అంటానా. ఏదన్నా ఒకటి నీకు నచ్చిన పేరు ఏదన్నా ఒకటి చెప్పు. ఆ పేరే అవుతుందేమో నా పేరు. అంతేనా? చెప్పు. అదే గెస్ చేయి. నీకు నచ్చిన పేరు ఏదన్నా ఒకటి, అదే పేరు అవుతుందేమో నా పేరు. అంతేనా? అజయ్. అజయ్ కాదు నా పేరు. సాయి. సాయి చరణ్. నా ఆటోలో కూడా గింత చక్కగా ఉన్నది ఇక్కడ రాసి. నువ్వు రోజు గిన్నె కూర్చుంటావు, గాన్నే చూస్తావు, గిన్నె కూర్చుంటావు, గాన్నే చూస్తావు, కానీ గిది చూడలేదా నువ్వు? చూడు ఈడ. చూడలే నేను. రోజు నీతో గొడవ సరిపోతుందంటే నీ పేరు చూసిరా? ఏమో నువ్వు గిన్నె కూర్చుంటావా? ఇక గాడ కనబడదా నా పేరు నీకు? మరి ఇక కనబడదేమో. ఎట్లా నా ఆటోలోనే ఉన్నది కదా పేరు, ఎట్లా ఇక ఎట్లా నీకు తెలిసే ఉంటుందని నేను అనుకుంటాను. నీ పేరు అట్లా చేతి మీద, కాళ్ళ మీద, ఏలి మీద రాసి ఉండదు కదా. అది నాదంటే రాసుకోం కదా. అదే అంటాను నేను. ఇక పేరు ఆటోలో నా పేరు ఉన్నది కాబట్టి నీకు తెలుసేమో అనుకుంటాను. అంతేనా? ఏమో మొత్తానికైతే నీ పేరు అది చెప్పినావు. థ్యాంక్ యూ. మంచిగా అనిపిస్తాను. వంట చేసుడా లేకుంటే అయిపోయిందా?
నేను ఎందుకు ఎత్తా వంట మమ్మీ ఎత్తు వంట రాదా నీకు? రాదు ఏంది? రాదు షీ అవ్వ భగవంత, నిన్ను చేసుకున్నోడిగా తోముడే. అవుడే ఆ? అవుడే చేసుకున్నాం అంతే. తోమాలి కదా తోంపిస్తావా అంతోటి తోమి పక్క. అంటే నువ్వు ఇంకా ఏమన్నా నాన్న గెలిపి ఇస్తావా? నేను ఎందుకు ఎత్తు చేయాలి చేసుకున్నందుకు అవో ఎక్కడైనా కానీ అమ్మాయి పని చేస్తుంది కానీ అబ్బాయి పని చేస్తాడా? చేయాలి కదా మీరు అంటే నిన్ను చేసుకున్నోనికి ఆ, తప్పది అంటావు. తప్పదు భగవంత ఆడ ఏడున్నాడో మరి, ఏడున్నాడు అంట, ఎన్నో ఉంటాడు ఎన్నో ఉంటాడా ఏమో. కాలం కలిసి వస్తే నీ ముంగట ఆటోలనే కూర్చున్నాడేమో. అరే నిజమే అంటే అబద్ధం కాదు, అరే నిజం అబద్ధం కాదు. అదే నిజం నిజం రేపు ఎటు పోతాం? కాలేజ్ కాలేజీకేనా? అవును, అన్నిట్లో అందరూ ఫెస్టివల్స్ పెట్టుకుంటున్నారు, మీ కాలేజీలో ఏం ఫెస్టివల్స్ లేవా? రేపు ఉంది రేపు ఉందా? అంటే రేపు ఎల్లుడే ఇక మస్తు వెళ్ళి ఇక డ్యాన్స్ చేసుడే, చేసుడే ధూమ్ధామ్ చేసుడే డ్యాన్సులు అన్నాడే. డ్యాన్స్ చేసేస్తా మరి, చేయొచ్చా? ఏ పాట మీద ఇస్తాను రేపు? ఏ పాట మీద ఇస్తాను రేపు? ఎందుకు ఇప్పుడే చెప్పాను? అరే చెప్పావు కొంచెం. అరే పాట గ్రేస్ ఉన్నదా, మూమెంట్లు ఉన్నాయా, అన్నీ ఏమున్నాయి అన్నది. చేసినప్పుడు చూడాలి. అంటే చేస్తా అంటానావు చెయ్య అంటానావా? నేను చేస్తే కదా అసలు ఇప్పుడే చేస్తా అన్నావుగా. అదే అట్లా అన్నా, నువ్వేమంటావా అని. అవునా, మంచిది, ఏం కాదు. కానీ బరాబర్ నేను వెళ్తాను, మా వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది. అబ్బకోసేపు ఉండరాదు. ఏ వద్దు బాయ్, రేపు మాట్లాడదాం బాయ్. సరే సరే, జాగ్రత్త. అరే ఈడేంది ఇక్కడ ఏం చెప్తాడు? సరే సరే ఒకసారి అడిగి చూద్దాం. హాయ్ మామ. అరే రారా, ఏం సంగతి రా? ఏం చెప్తాను? అరే అవ్వ కంటికి కనబడతలేవు, ఏం లేదు. ఎట్లా రా నువ్వు? కళ్ళు తెరువు మామ, కనబడతా. కళ్ళు తెరుచుడే, కళ్ళు తెరవకుంటే ఏంది? ఇగో కళ్ళు తెరిచే ఉన్నా ఈడ. చూస్తూనే ఉన్నా, మొత్తం చూస్తాను, నాకు అర్థమైతా. అట్లేం లేదురా, అట్టిగానే ఇట్లా వచ్చిన. ఇగో ఇట్లా పోతా ఉంటే అటు ఇడ పెట్టిన కొంచెం, ఇగో ఈ నీడ ఉన్నది చల్లగాని ఈడ కూర్చున్నా. కూర్చునే సేపు వచ్చింది, పేరు తెలుసుకున్నా నేను ఇయ్యాల. చూస్తున్నా చూస్తున్నా అదే నేను కూడా అనుకున్నా, నువ్వు గాడికెళ్ళి టొంగి టొంగి చూస్తాడు ఈడేనా అనుకున్నా నేను. కానీ ఈడ అవునా కాదా అనుకుంటాను. కానీ నాకు అనుకున్న అబ్జర్వేషన్ చేస్తాడు ఈడని. కానీ దొంగవిరా నువ్వు, అన్ని దొరకవు నువ్వు. నువ్వు దొరా? నేను దొర అని కాదు కానీ కొంచెం. మరి ఏడదాకా వచ్చింది మామ? ఏ లేదురా, ఈడ వచ్చింది ఒక 2 నిమిషాలే ఉండేరా. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయేమో. 2 నిమిషాలకి ఇట్లా మాట్లాడింది. సరే ఉంటా, మా వాళ్ళు చూస్తే తిడతారు అది ఇది అన్నది. ఇక ఆడికి నేను అనాంగా బతిమిలాడాక కొంచెం పేరు చెప్పు అంటే చెప్పింది. ఇక పేరు చెప్పింది, మంచిగానే ఉన్నది పేరు, అంజలి అట. అంజలి పార్టీ ఎప్పుడు మామ? అరే ఇంకా ప్రపోజ్ రేపు వాళ్ళ కాలేజీలో ఫెస్ట్ ఉందట. అయితే తను రేపు మార్నింగ్ కలుస్తా అని చెప్పింది. రేపు పోంగా ఇక రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ ప్రపోజ్ చేద్దాం అనుకుంటానా కానీ చేసేదాకా ఇక్కడ గుండె ఎట్లా కొడుకున్నాను, డక్ 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 డక్. అమ్మ తోడు, రేపు ప్రపోజ్ చేద్దాం అనుకుంటానా కానీ ఎట్లయితుందో ఏమో నాకు అర్థమైతే లేదురా. ప్రపోజ్ చేస్తా అనుకుంటానా, మాట్లాడినంతసేపు మంచిగానే ఉంటాను రా. కానీ ఇక ప్రపోజ్ చేస్తా అనుకుంటే నా గుండె ఘోరంగా మన ఆటోది ఎక్సలేటర్ ఉంటుంది చూసినావా, ఇది గుంజితే ఎట్లా పట్ 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 సౌండ్ వస్తుంది ఆటో. అరే నీ అబ్బా, అట్లా ఇంజన్ తిరిగొట్టుకుంటాందిరా నాకు. అమ్మ తోడే ఘోరంగా కొట్టుకుంటాంది. నా ఆటోది ఇంజన్ సౌండ్ నా గుండె సౌండ్ ఒక్కటే అయిపోయి ఆగిపోతుంది ఏమనిపిస్తాందిరా. పర్లేదు కానీ నువ్వు సాధిస్తావు. అంతే అంటవారా? నీతో అయితే మావా, నువ్వేం భయపడకు. కానీ భయం అవుతాందిరా బాగా. భయపడకు మావా.
ప్రపోజ్ చేస్తే కొడుతురా నీ అవ కొడితే తిను నీకేం తక్కువ ఏం మాట్లాడతావు నువ్వు నీ అవ ఇజ్జత్ పోతుంది మన గల్లీలో కొత్త అమ్మాయి మనకు ఉన్నావు అది లేదు మనకు ఎట్లాగో మన గల్లీలో ఉంటుందా మనకు రేపు ఏమోరా అని ఈ ఆటో నాకు తెలిసి నాకు ఒకటి అనిపిస్తుందిరా నాకు అసలు తను మన కాలేజీకి పోతాను కదా ఈయనతోటి మాట్లాడితే ఇంట ఒకవేళ ఒక రోజు ఈడు దించుతాడు అది ఇది అనుకొని ఏమన్నా మాట్లాడుతుందారా మరి ఏమో మామ మరి ఈ కాలంలో అమ్మాయిలు అట్లే ఉన్నారు అంతే అంటావా జాగ్రత్త ఉండాలి ఏమోరా నాకు కూడా గట్లని అనిపిస్తుందిరా అని నాకు ఇంక అట్లా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థమైతే లేదు మరి ఒకవేళ నీ మోసం చేస్తే నీ నాకు బతికే ఆగమైపోతుంది ఇక ఎందుకంటే నేను సాదా సీదా మనిషిని నేను ఏమన్నా గిరాకు దొరికితే పొద్దుగాల పోయి మళ్ళీ సాయంత్రం మధ్యటో అవునా కదా కానీ అది ఇంట ఒప్పుకోవాలి కానీ అబ్బా మస్తు చూసుకుంటారా నేను నిజం చెప్తానా నేను మస్తు చూసుకుంటా దాన్ని ఎట్లా చూసుకుంటా అంటే ఇక చెప్తే మాటలు ఉండయి అట్లా చూసుకుంటా నిజం కంగ్రాచులేషన్ చెప్తానవా కంగ్రాచులేషన్ నిజమేనా లేకుంటే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ చెప్తానవా ఏదో ఒకటి అనుకో ఏదో ఒకటి అనుకున్నా కూడా ఎట్లనో ఏమో భయం అవుతాను కానీ అదంటే నాకు మస్తు ఇష్టం రా దాన్ని ఇగో అది బస్ కోసం గిట్లా చెయ్యి ఊపుతుంది రాడా చూపు నాకు నేను రాగానే అనుకున్నా ఇది ఎవ్వతిరా మన గల్లీలో ఉన్నది మరి కొత్త పోరి అనుకున్నా నేను అనుకునే వరకు అక్క గిట్లా ఆపిందిరా గిట్లా ఆపింది చూసి నాకు చూడంగానే అబ్బా ఎవ్వతిరేది మన గల్లీలో వచ్చింది అనుకున్నారా నాకు ఇక చూడంగానే ఎట్లయితే అట్లా ఇదే నా పెన్లా అని ఫిక్స్ అయినారా నేను దాన్ని ఓకే అదే ఫ్లోలో ఉండు కానీ మన గల్లీలో దాన్ని ఇవ్వడన్నా చూస్తానని తెలిసినా కూడా వాని సంగతి బిడ్డ ఎట్లున్నా తెలిసినా 3 టైర్ల కింద తొక్కి పరా చేస్తా ఏమనుకుంటాడు కానీ నువ్వు ఇంకా జాగ్రత్త నువ్వు ఏం చేసాడని కాదు ఎవ్వడన్నా గిట్లా చూస్తాను ఇంటి వైపు ఎవ్వడన్నా చూస్తాడు అని తెలిసిందనుకో నాకు వచ్చి ఇమ్మీడియట్గా చెప్పు అర్థమవుతుందా అస్సలు అది నా పిల్లరా అది నా పిల్ల అది అంతే అది చెప్తాను కదా దాన్ని నేను మనస్ఫూర్తిగా వేస్తానా రేపు చెప్తా ఇట్లయితే అట్లా కానీ గుండెకి డగ్ సౌండ్ వస్తుంది కానీ నా ఆటో ఇంజన్ తోటి సెడి వేసుకుంటాయి ఇక నా 2 ఇక మిక్సింగ్ చేసి కొడతాయి కదా దానికి క్లచ్ వైర్ లేకుండా చూసుకో క్లచ్ వైర్ తగ్గితే అంతే నా పని ఇక ఆటో ఇక ఆగిపోతుంది నా గుండె ఆగిపోతుంది ఇప్పుడు క్లచ్ లేకుంటే ఎక్సిలేటర్ బండి ఆఫ్ అయిపోతుంది ఆటో నాది గుండె కూడా ఆగిపోతుంది అది లేదు నాకు అదే అనిపిస్తుందిరా అది నేను ప్రపోజ్ చేసిన ఒకవేళ అబ్బా నేను లేదు నాకు ఇష్టం లేదు అని అన్నది అనుకో అబ్బా నా గుండె అక్కనే ఆగిపోతుందిరా అందుకోసమే భయం అవుతుంది ఏం చేయాలి చెప్పు ఏం భయపడకు అరే భయపడక కాదురా సరే మామ మరి ఎటు పోతావురా వెళ్దామా పని ఉంది నాకు కొంచెం ఏం పని ఉన్నది ఈడ పని ఉంది ఏం పీకుడు పని ఉన్నదా చాల్ కలుద్దాం ఎట్రా ఇక్కడ నాకు తెలుసురా నైట్ తాగుతానే పోతానా నాకు తెలుసురా రేపు ఎట్లా దావత్ ఇస్తావు కదా అప్పుడు వస్తలే సరే మామ మరి ఓకే రైట్ పోయి అంతే రేపేమన్నా అయితే ఫోన్ చేస్తా నువ్వు రా అర్థమవుతుందా దావత్కి వస్తా దావత్ అది ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోవాలని దేవుని మొక్కు అయిపోయింది దావత్కి వస్తా నేను సరే ఓకే రా ఫోన్ చేస్తా నేను నైట్ ఫోన్ చేస్తా తాగి రోళ్ళ పొంట పొరలకు అవురా తాగి అబ్బా అవ్వ ఈడు అచ్చిండు నీ అవ్వ పుల్ల పెట్టి నాకు అర్థమైంది లేదు నేను చక్కగా అవ్వ ఏదో రేపు మంచిగా ఫెస్ట్ ఉన్నది రేపు పోంగా ఇట్లా కలుస్తా అన్నది పొద్దున్న ప్రపోజ్ చేస్తా అనుకున్నా కానీ అవ్వ అది ఒప్పుకుంటుంది అంటావు మరి మళ్ళీ ఈడు ఏమంటాడు సాయంత్రం దావత్కి రా అత్త అని అంటాడు ఒప్పుకున్నట్టే ఏదో దావత్కి అత్త అన్నట్టు చూద్దాం ఏమవుతుందో దీని సంగతి రేపు చెప్తా ఈరోజు రెడీ అయినా కొన్ని ఫొటోస్ తీయడం ఫోటోలు ఎంత బాగా ఎంత బాగా వచ్చాను
ఆగు ఆగు. ఎటు పోతా? కాలేజీకి. అవునా? అవి ఇవాళ మంచిగా ఉన్నావు కదా ఇవాళ చీరలు. అవునా? నిజమే, అబద్ధం కాదు. అంతేనా? ఏం నేను ఫెస్ట్ అన్నావు అదేనా? నాకు మీకు నీకు కూడా చెప్పాలని ఉన్నది. ఏంటి చెప్పు. కానీ భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? లేదు నిజమే, అబద్ధం కాదు, నిజం చెప్పాలని ఉన్నది కానీ భయం ఘోరంగా లేకుండా ఘోరంగా అవుతుంది. ఎట్లా మరి? ఏం చెప్తావంటే కొడతావో తిడతావో అనిపిస్తా. నిజం చెప్పు. చెప్పినాక కొట్టుడు తిట్టుడు అయితే ఏం చేయవు. నాకు నచ్చకుంటే కొడతా. ఇది కొడతా అంటుంది మరి, నేను కొట్టినా కొడుతుందేమో. ఎట్లా? అట్లాని కాదు, కానీ నిజం చెప్పాలని బాగా రోజులు ఉండి అనుకుంటాను, కానీ కాకపోతే చెప్పలేకపోతాను. కానీ ఇవాళ ఎందుకో ఇక నేను ఇట్లా సార్లు చూసినాక అసలు ఇవాళ చెప్పకుండా అసలు నేను ఇంకెప్పుడు చెప్పలేనేమో అని అనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ ఎట్టయినా చెప్పాలనుకుంటాను నేను. ఏం చెప్పవు మరి? అదే నువ్వు చెప్పు అంటాను, నాకు చెప్పాలనిపిస్తుంది కానీ భయం అవుతుంది. ఎందుకు భయం? దేనికి భయం? నువ్వు ఇప్పుడే అన్నావు నువ్వు నేను నాకు నచ్చకుండా కొడతా. మరి కొడతా, నాకు నచ్చకుంటే ఒకసారి నీ సెల్లి కొంచెం ఇటు జరుగు. సరేనా? నీ చేతులు. నా చేతులు ఎందుకు వేయాలి? చేతులు నేను చెప్తాను. ఇగో నిర్మలంగా, నిశ్చలంగా, నిస్సందేహంగా, పరిపూర్ణ మనసు కూడి చెప్తానా, నువ్వంటే నాకు బాగా లేకుంటే బాగా ఇష్టం. ఎందుకంటే నిన్ను ఫస్ట్ రోజు అసలు నువ్వు ఇట్లా చెయ్యి ఒప్పుకుంటా బస్సు మిస్ అయిందని చూస్తానావు కదా, అప్పుడే నేను ఆగి చూసిన. నేను నిజం చెప్తాను, ఆగి చూసుడుతోటే అసలు ఎవరి అమ్మాయి అసలు మన ఏరియాకి వచ్చింది, కొత్తగా ఉన్నది అని ఆ రోజు నేను అనుకున్నా. కానీ కాకపోతే నేను నీ దగ్గరికి రాకడితోటి నువ్వు నన్ను ఆపినావు. ఆపుడుతోటి ఆ రోజు కొంచెం ర్యాష్గా మాట్లాడినావు. కానీ ఈ అమ్మాయికి ఈ క్వాలిటీస్ ఉండడం మంచిదే. ఎందుకంటే తెలియని వాళ్ళతోటి ఎట్లా మాట్లాడాలి ఎట్లా లేదనేది ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడింది వేరు, తెలియని వాళ్ళతో మాట్లాడింది వేరు. అక్కడ నాకు నచ్చినావు కాబట్టి ఇంకా నువ్వు నా ఆటోలో వచ్చి నేను మళ్ళీ సాయంత్రం రాగా కూడా నేను రాను, నీతోటి నాకు ఏం పరిచయం, నువ్వు ఎవరో నాకు తెలియదు అవన్నీ అన్నావు. అక్కడ కూడా నేను మస్తు ఇంప్రెస్ అయినా. కానీ కాకపోతే నిన్ను చూడంగానే నేను బాగా లేకుండా బాగా ఇష్టపడ్డా. ఎందుకంటే ఇక నువ్వే నాకు నా వైఫ్ అనుకున్నా. నేను ఆ రోజే ఫిక్స్ అయినా నేను నిజంగానే. నువ్వు కొడుతావేమో భయం అవుతుంది. చేతులు అంటే ఇష్టం లేవు, అర్థమైందా? వదిలేసి మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అట్లా అంటాను? నిన్ను ఎంత మంచిగా చూసుకుంటా అంటే నేను నిజం చెప్తానా, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నువ్వు పువ్వులలో పెట్టి చూసుకో, ఇంకేదైనా తీసుకోవాలి, మా ఇంట్లో ఒప్పుకోరు. నీకు కూడా అర్థమవుతుందా? నేను ఈ విషయము ఇవాళ చెప్పాల్సింది కాదు, ఆ రోజే చెప్దాం అనుకున్నా. కానీ కాకపోతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటే చెప్తే ఎట్లా రియాక్ట్ అవుతారో, నువ్వు ఆ రోజు కొట్టినా కొడతావేమోనని భయంతో నేనేం చెప్పలేకపోయినా. కానీ కాకపోతే ఇక ఇవాళ చెప్పాలి ఏంటిదంటే, ఇక నేను ఇట్లా సార్లు చూసినాక ఇక అబ్బా ఇవాళ కూడా చెప్పకుండా నువ్వు నాకు మిస్ అయిపోతావు అని అనిపించింది. అందుకోసమే నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని చెప్పిన. నేను ఎట్లా చూసుకుంటా అంటే పువ్వులో పెట్టి చూసుకుంటా, మంచిగా చూసుకుంటా. అసలు నా లైఫ్లో ఇక నువ్వు తప్ప ఎవరు లేరు, ఇక చెప్తాను కదా నేను. కానీ నువ్వు కాదా నాకు, ప్లీజ్. మా ఇంట్లో ఒప్పుకోరు. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. కాలేజీ టైం అవుతుంది, ఫస్ట్ వెళ్దాం పదా. అబ్బాయి ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఎందుకు అట్లా? నాకు కాలేజీ టైం అవుతుంది అని చెప్పిన. సరే సాయంత్రం అన్న చెప్తావు ఏదన్నా ఒకటి. చూద్దాం. ఆలోచించుకొని చెప్పు, సరేనా? సాయంత్రం నీకోసం అలా వేడి చేసుకుంటుంటా నీ సమాధానం కోసం, సరేనా? సరే. కానీ నో అయితే నాకు ఎస్ అని అను. నీ సమాధానం ఎస్ అయి ఉంటుందని సాయంత్రం వరకు వేడి చేసుకుంటుంటా. సరే, నా కాలేజీ టైం. సరే దింపుతారా? పొద్దున ప్రపోజ్ చేసి మంచోడేనా, యాక్సెప్ట్ చేయన్నా వద్దా, చేసి చూద్దాం. నాకు తెలిసిన అయితే మంచిగా ఆడి చూద్దాం.
అదిగో ఆటో ఇంట్లో ఉంది కదా, ఆపుతాడు కావచ్చు. అంటే సపరేట్ పోదాం. చెప్పు, ఏంటి చెప్పు. అడగాలంటే భయం అవుతుంది కానీ ఏం చేసినావు? నేను అప్పుడు పొద్దున్న చెప్పింది. సరే కానీ చేస్తా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి ఏం కండిషన్స్? నాకు హగ్గు కిస్ అంటే నచ్చే. మా ఇంట్లో వెళ్తే మళ్ళీ గొడవలు అవుతాయి. నేను లవ్ చేస్తున్నా అని మా ఇంటి పక్కకు వచ్చు, మా ఇంటికి వచ్చుడు చేయద్దు. అయ్యో నీకు కూడా అర్థమవుతుందా? నేను లవ్ చేసింది ఒక హగ్గుకో ఒక కిస్సుకో అది కాదు. నువ్వు నాకు లైఫ్లో ఉంటే చాలు అనుకున్నా అంతే. నాకు అవి అవసరం లేదు. నువ్వు నన్ను లవ్ చేస్తే చాలు. నువ్వు అంటున్నావు కదా మీ ఇంటి సైడ్ రాను, మీ రోడ్డు పొంటనే కనబడ, ఓకేనా? కానీ నువ్వు నన్ను అయితే కదా లవ్ చేయాలి చాలు. నాకు నువ్వు లవ్ చేయాలి. కానీ లవ్ చేసేది నువ్వు నీకు నాకు మాత్రమే తెలియాలి. ఎందుకు ఇప్పుడే అందరికి చెప్పిస్తావా? మరి మళ్ళీ మా ఇంట్లో వెళ్తే ప్రాబ్లం కదా. సరే కానీ మరి ఇక నువ్వు అంటున్నావు కదా ఎట్లయినా అమ్మాయివి, ఎవరికన్నా 10 మంది తెలిస్తే నిన్ను ఏదేదో అనుకుంటారు. సరే కానీ నువ్వు ఎట్లా అంటే అట్లా. సరే సరే వెళ్ళు, ఏం కాదు వెళ్ళు. అబ్బా అవ్వా ఇదేంది అవ్వ, లవ్ చేస్తా అన్నది నాన్న కానీ డిప్రెషన్. లవ్ చేస్తా అని ఇంకా కండిషన్స్ పెట్టుడు ఏంది నాకు అర్థం కాదు అసలు. అంటే ఏమన్నట్టు? ఇంకెవ్వరికి తెలియద్దు అట. ఎవ్వరికి తెలియద్దా అంటే కనీసం నా ఫ్రెండ్స్ కూడా తెలియద్దా? నా ఫ్రెండ్స్కి తెలియకుండా నేను ఎట్లా చేస్తా? మొత్తానికి అయితే ఓకే అయితే అన్నది కదా, పోనీ ఏదైతే ఏమున్నది మనకు ఓకే అన్నది నాకు. హాయ్ రా మామ. హాయ్ రా. వస్తున్నా రా. ఏమైంది ఈ మధ్యలో వాడికి అసలు? అట్లేం లేదురా, అట్లా ఉంటుందా? మన వాడకి రాకుండా ఇంకేడు పోతాం మనం చెప్పు. తెలుసు తెలుసు మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతానో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడ తిరుగుతానమాట? చిన్నప్పటి నుంచి కలిసిన మా మాత్రం తెలియదా నాకు? అట్లేం లేదు మామ, కానీ ఇక నీ దగ్గర ఎందుకు దాయాలరా నేను? ఇక ఒక పిల్ల పడ్డదిరా నాకు. ఇక దానికే కొంచెం రోజు ఒకటవుతుంది అటు ఇటు. ఇక దానికే ఒకటవుతుంది పొద్దున సాయంత్రం అట్లా. అందుకోసం లేకుంటే మన వాడకి రానారా నేను? మన వాడకి ఎందుకు రాను నేను? కానీ అత్త ఇక కొంచెం నాకు తెలుసు కదా. ఇక అమ్మాయి పడితే ఎట్లుంటుంది నీకు తెలియదా ఆరా అని? అవ్వ రసికుడివి నువ్వు. తెలిసే మరి అందుకోసమే కొంచెం అట్లానేం లేదు వస్తా. కానీ కొంచెం ఎట్లయినా కొత్తగా లవ్ అంటే కొంచెం అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇచ్చి అమ్మాయితోటి ఉండు అది ఇది చేయాలి కదా. ఇక అట్లా అని కొంచెం దానికే కొంచెం టైం ఇస్తాను. అట్లా లేదు అంటే ఫస్ట్ నుండి మీరు ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం ఇక తనకు కొంచెం నా టైం అనేది ఇవ్వాలి కదా. టైం ఇచ్చిన మమ్మల్ని కూడా మర్చిపోతామా మరి? అరే అవ్వ నువ్వు ఎందుకురా అట్లా మాట్లాడతావు? ఇన్ని రోజుల పోండి ఎప్పుడన్నా మర్చిపోయినారా నేను? ఇప్పుడు మర్చిపోయినా కదా మరి. ఏం మాట్లాడతావు? కొత్త వాళ్ళు రాగా పాత వాళ్ళు మర్చిపోతారా? మర్చిపోయింది మరి మా వాడికి అత్తలేవా? అచ్చుడు అత్తరా. ఆ అమ్మాయి కూడా ఎందుకంటే అమ్మాయి కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు ఆ అమ్మాయితో ఉండాలి కదా. అట్లానే అత్తలేని అత్తరా నీ అవ్వ. మీ వాళ్ళకే నేను బాగా కిరాయిలు కొడతా ఆటోలు. నీ అవ్వ నువ్వే నాకు లెక్క నన్ను ఆటోలు చెప్పి కిరాయి చెప్పినావు ఆటో కిరాయి. అట్లేం లేదు. అత్త ఇయ్యాలంటే కష్టం కానీ అత్త రేపు కూడా అత్త. నా ఆటో ఎప్పుడైనా కనబడుతుందా మీ ఏరియాకు? కనబడలేదు, మొత్తం ఆఖరికే పోతుంది కూడా అడుగుతాను నేను. కలేదు కనబడదు అట్లేం లేదు. అత్త నువ్వు కిరాయిలే చెప్తలేవు నువ్వు. ఇక నువ్వు ఆ కిరాయి పోతాను ఈ కిరాయి అని చెప్పాలి. అట్లేం లేదు. అత్త ఏమైనా కిరాయి ఉంటే చెప్పు, చెప్తే వస్తా 100% అత్త. ఇక రాకుండా నువ్వు నేను ఇంకా అత్తలేను అంటాను కదా. అట్టగా చేంజ్ చేయాలి నేను. అయినా కూడా కిరాయి ఉంటేదన్నా అట్లా వచ్చి కిరాయి పోయినా కూడా ఏదో అనుకోవచ్చు. అత్త ఏం లేదు కొంచెం ఇక అట్లా నీకు చెప్పిన కదా ఒక అమ్మాయి పడ్డది అట్లా అమ్మాయిని లవ్ చేస్తానని. మరి మాకెప్పుడు పరిచయం చేస్తాం? ఇక పరిచయం చేస్తా టైం రావాలంటారు కదరా దేనికైనా. టైము సందర్భం సమయం అనేది
చెప్తా 100%. అవ్వ మీకు చెప్పకుంటే ఇంకెవరికి చెప్తారని. ఇప్పుడు మేము చెప్తే తెలిసిందా లేకపోతే చెప్తారు చెప్పకుండా తెలిసిందా? అరే నేనే చెప్పినా కదరా అమ్మాయి పడ్డదని. అంటే మీకు తెలిసే ఉంటుంది కానీ కాకపోతే నేను చెప్తాను కదా, అట్లేం లేదు, ఖచ్చితంగా చెప్తా. నేను చెప్పుడు కాదు నీకు చూపిస్తా కూడా నేను. కానీ దానికి టైము సందర్భము అనేది ఒకటి ఉంటుంది, అది రావాలి. అది వచ్చినప్పుడు చెప్తా. ఏం లేదు ఆటో ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయిలు లేక కొంచెం నువ్వు చెప్పురా ఏమన్నా ఉంటే చెప్తా. ఈ మధ్య బాగా పోలేదు, ఆటో ఈఎంఐ ఎట్లా కట్టడో ఏమో నాకు ఏం అర్థమవుతలేదు, ఏం లేదు. ఇక చూస్తా. సరే సరే మరి పా, ఎటో పోతున్నట్టున్నావా? బయటికి పోతాను. సరే సరే పో. సరేరా సరే. ఒకసారి కాల్ చేసి దాంతో మాట్లాడాలేమో, మరి ఒకసారి కాల్ చేస్తా, అది ఏం చెప్తా ఉందో. హలో హలో చెప్పు. ఏం చెప్తానవే? ఏం లేదు. గిట్లా బయటికి రావచ్చు కదా అని గిడ ఉన్నా నేను. ఒకసారి నేను చూసినట్టు ఉంటుంది గిడ, నేను చూడ బాగా అంటే బాగా సేపు అవుతుంది, చూడబుద్ధి అవుతుంది. అవునా, ఎక్కడ ఉంది? గీడ బయటనే ఉన్నా, గిట్ రాదే. సరే నాకు సరేరా. చిన్న కదా వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళే బయటికి వెళ్తలేవు కానీ ఇక ఏం చేయమంటావు మరి? ఏం చెప్తాను ఇంట్లో? ఏం లేదు, కూర్చున్నా. అవునా, వంట అయిందా? అయింది. అవునా, ఏం కర్రీ చేసింది? వంకాయ చేసిందా? తిన్నావు నువ్వు? ఏడనే అవ్వ కిరాయి లేదు, ఏం లేదు, అట్టి తిరుగుతానా. ఎవరైనా దొరికితే అవ్వ గట్ల చెన్నూరు పోయేద్దాం అనుకుంటానా. అవునా? కానీ ఎవరు దొరుకుతలేదు, ఏం లేదు, గట్లా పోయేస్తా అంటే. ఇక్కడ ఉంటే దొరుకుతారా, గట్టు పోతే దొరుకుతారా? అరే గాడు ఉంటే దొరుకుతలా అంటే ఏమో అట్లా నిన్ను చూడబుద్ధి వచ్చినా అనుకోరా. అదే చూడబుద్ధి వచ్చిన మరి ఏదో నిన్ను అట్లా కలిసి చూసినట్టు ఈడ నిన్ను చూసుకొని నేను ఈడెవరైనా ఏమన్నా అంటలేమోనని ఈడ ఆపిగో ఆటో తుడిచినాడు యాక్టింగ్ చేస్తాను. నేను ఏం చేయాలి చెప్పు మరి? అరే నిన్ను కాదే, నీకోసం నేను ఇక్కడ ఆగి ఉంటే ఇట్లా ఆటో తుడిచినట్టు అంతేనా? అట్లా ఏదో అట్లా నీకోసం వచ్చిన. నా కోసమే వచ్చినావు నాకు కూడా తెలుసు. చెప్పండి, నీ కోసం వచ్చిన. ఏం చెప్పాలి నేను? ఇక నువ్వు ఏం చెప్పినా అన్నీ ఏం లేదన్నవా. ఇక చెప్పు ఏం చేయాలి? ఈడ ఇవాళ గుర్తులేమోనని భయం కూడా అవుతుంది నాకు. ఇక నీ ఇంటి ముంగటిని ఆటో పెట్టినా ఇవాళ చూస్తలేమోనని భయం అవుతుంది. కానీ మరి ఎందుకు వీడిని ఆటో? అరే చెప్తానున్నా కదా నేను చూడబుద్ధి వచ్చినా అని. చూడబుద్ధి అయితే మరి ఇక డైరెక్ట్ రావాలా? డైరెక్ట్ వస్తే మీ అమ్మ ఉంటే లోపల, మీ నాన్న ఉంటే, మీ అన్న ఉంటే చెప్తారు నేను. మరి అందుకోసమే నీకు తెలియదు ఆనే నేను ఇట్లా ఇట్లా యాక్టింగ్ ఇస్తానా నేను ఈడ ఆటో దుడిచినట్టు. అంతేనా? మామ రోజు మీద దుకాణం పెట్టినావు? అట్లేం లేదురా, ఏదో అట్లా అట్లా ఏదో అట్లా ఏం లేదు. నీకు నేనేమంటా, నేను ఏదో అట్లా కొంచెం నీకు చెప్పుడు మర్చిపోయినా కదా నేను. ఇగో మా పిల్లరా. హాయ్, నేమ్ అంజలి. చూపెడతా, నేను అన్నా కదా టైము సందర్భం రావాలని. ఏదో దానికోసమే వేడి అన్న నేను. ఇక నువ్వు సడన్గా ఇటు పోతున్నట్టు నువ్వు ఎట్లే ఇట్లా మిమ్మల్ని ఈ విషయానికి వచ్చిన. అవునా, కనబడ్డది అనుకో మాట్లాడు, సరేనా? ఎందుకంటే ఇక నీకు చెప్పాలంటే ఇన్ని రోజులు టైం రాలే, ఇప్పుడు టైం వచ్చింది. చెప్తాను, వాళ్ళదే ఇల్లు ఇది. ఇక ఈ ఆటో ఈడ పట్టినా అంటే అక్క వాళ్ళ డాడీ అన్న మా అమ్మ అన్న అన్న ఊతాడేమన్నా భయానికి ఇగో ఈడ ఆటో పెట్టి ఇగో దీన్ని రమ్మని ఇట్లా చూసిండ్రు అనుకో, ఇక అంతే నా సంగతి అని. ఇక
ఇక ఆటో పెట్టి తుడిచినట్టు ఇక దానికి ఫోన్ చేసి రమ్మన్నా నేను. ఇక వచ్చింది అట్లా మాట్లాడుతా ఉంది అట్లా. సరే మామ మరి. సరేరా, సరే జాగ్రత్త మరి. నువ్వు ముందే రైడర్ కొంచెం మంచిగా నడుపు బండి. సరేరా, సరే సరే పో. ఇప్పుడు అమ్మాయి బాగుంది, ఎలా అయినా వేసి పక్కా సెట్ చేసుకోవాలి. అయినా ఈ ఆటో డ్రైవర్కి ఇంత మంచి అమ్మాయి ఎట్లా పడ్డది? చూస్తా ఎన్ని రోజులు ఉంటుందో, నాతో ఉంటుందో వాడితో ఉంటుందో. నా ఫ్రెండ్ గాడే, కొంచెం వానితోటి జాగ్రత్త. వాడు అసలే క్రాక్ నా కొడుకు ఆడు. సరేనా? అంటే మాట్లాడు కానీ కొంచెం జాగ్రత్త. సరేనా? ఇక సరే మరి పో. ఇక మీ వాళ్ళు నన్ను చూస్తే ఇక నన్ను శాపం రాకినట్టు రాస్తలే. ఇక సరే బాయ్. సరే బాయ్. హలో, హలో. నేను కాలేజీకి పోతాను, వస్తావా? అబ్బా రానే నేను. ఎందుకు? అబ్బా చిన్న కిరాయి ఉన్నది, కిరాయి పోతా. ఇక పో, నువ్వు ఏం కాదు ఇవాళ. సరే మరి. సరేనే పో. సరే పో. అన్నాడు కదా, ఎట్లా బ్యాగ్ వేసుకొని వెళ్తా కాలేజీకి. ఈమె మన ఫ్రెండ్ కానీ లవర్ అనుకుంటా. ఇటు పోతుంది, ఈమె ఎట్లయినా చెడియాలి. ఎటు వెళ్తున్నావు? కాలేజ్కి. ఈరోజు వాడు రాలేదా? ఎటో కిరాయికి ఉందంట, వెళ్ళిండి. ఇక రండి, నేను టాప్ చేస్తా. వద్దు, నేను వెళ్తా. మళ్ళా ఫ్రెండ్ మళ్ళా ప్రాబ్లం అవుతుంది, వద్దులే వెళ్తా. ఇక్కడే టాప్ చేస్తా. వెళ్తా, ఇంకా పర్లేదు. ఏం కాదండి, వాడికి నేను చెప్తా. కావాలంటే వాడికి నేను చెప్తా. అవసరం లేదు, వెళ్తా నేను. వాడిని ఏమన్నా కానీ కాల్ చేయాలి, చెప్పండి. వద్దులే, పర్లేదు, వెళ్తా. ఎక్కువ శ్రీకాంత్ టాప్ చేస్తా. థ్యాంక్ యూ. ఈరోజు కూడా వస్తుందండి ఈవినింగ్? ఏమో తెలియదు, కాల్ చేస్తే తెలుస్తుంది. అవునా? చెప్పండి, నేను అది చెప్పలేండి అట్లా. వెళ్తాను ఇంటికి. నేను టాప్ చేస్తాను. ఇప్పుడు చెప్పాలా? ఇంటికి చెప్పు. ముందు రాని కదా దిగసరి, ముందు రా కదా. చెప్పు. అంటే నేను ఆ రోజు చూసినప్పటి నుంచి నేను నాకు కొంచెం క్రష్ అయ్యాను. ఆ రోజే లవ్ చేస్తున్నా, కానీ ఇక మా ఫ్రెండ్ లవ్ చేస్తున్నాడని నేను కొంచెం ఆపుకున్నాను. అవునా? నువ్వంటే కూడా నాకు ఇష్టం, కానీ చూడంగానే నచ్చినా, కానీ మీ ఫ్రెండ్ లవ్ చేస్తుండే కదా. అవునా? మరి వాడిని వదిలిపెట్టచ్చు కదా నా కోసం. చూద్దాం. చూద్దాం. ఉందామా? అన్ని రోజులైనా మాట్లాడతా. మాట్లాడతా. నేను వెళ్తా, మళ్ళీ మా వాళ్ళు చేస్తే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? వస్తా, రేపు కాలేజీకి వెళ్తా. మరి వాడు వస్తే చూద్దాం.
హలో, ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం చేస్తున్నావు? ఏం లేదు. అవునా? అసలు బయటికి రావచ్చు కానీ నీకు అనిపిస్తుంది. మా వాళ్ళు ఉన్నారు, రాను. అబ్బాయి ఎందుకు నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. నేను రాను ఇప్పుడు. అయ్యో నా కోసం ఒక్కసారి రావచ్చు ఇక. మా వాళ్ళు ఉన్నారు అంటున్నా కదా, రాను ప్లీజ్. కావాలంటే నువ్వు బయటికి రా, నేనే మీ ఇంటి ముందుకు వస్తా. వద్దు. ఏం కాదు రా, మీ ఇంటి ముందుకు రా, నేను చూస్తాను. నేను బాబు నేనే చూస్తా ఎవరన్నారా మీ ఇంట్లో. హలో, చెప్పు. ఒకసారి బయటికి రా. నేనా? ఎందుకు? ఒకసారి రారాదు. అవు. మీ ఇంట్లో ఎవరు లేరని తెలుసు కానీ. అయితే వస్తావా? దా. సాయంత్రం అయింది, ఒకసారి కలుద్దాం. అబ్బా అది ఇది మరి బాయ్. చేస్తా దాని బయట రమ్మని. హలో, చెప్పు. బయటికి రా. ఎందుకు? రాయే నువ్వు బయటికి రా. వస్తున్నా. రా. ఎందుకు చెప్పు. అసలు ఏమైంది అసలు? ఈ మధ్యలో నాతో సరిగా ఉంటలేవు, నువ్వు అసలు సరిగా మాట్లాడతలేవు. నువ్వే ఫోన్ చేస్తున్నావు, నేనేం మాట్లాడుతున్నా? నువ్వు నా దగ్గర ఏమన్నా దాస్తానవా? నేనేం దాస్తాను? నిజం చెప్పు మరి. నిజం ఏం దాస్తలేను. నిజం చెప్పి నేను ఏమన్నా దాసేది ఉంటే ఇప్పుడే చెప్పు. నేనేం దాస్తలేను. నాకు తెలిసే అని నువ్వు చేసే కథలన్నీ నేను అన్ని చూస్తానా. నా దగ్గర ప్రూఫ్స్ ఇంకున్నాయి తెలిసేనా? ఏమున్నాయి చూపెట్టు మరి. చూపెట్టు. నాకు తెలియదు అనుకుంటాను నువ్వు చేసే. నీకేం తెలుసు? చూపెట్టమంటానా కదా. ఎందుకే అబద్ధాలు చెప్పే? నాకు నేనేం అబద్ధం ఆడుతున్నా? నేనేమనుకోను కానీ నువ్వు చెప్పు. ఏమన్నా ఉంటే డైరెక్ట్ చెప్పే. ఏం లేదు. నువ్వు వద్దే నాకు. నువ్వు వద్దు నాకు అసలు. ఎందుకు వద్దు? వద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు అసలు ఏం చెప్తానో నీకు అర్థమైతే లేదు. ఏం చేస్తాను మరి? నువ్వు మా ఫ్రెండ్ గానితో నువ్వు ఎటు వచ్చినావే? నేను చూడలేదు అనుకుంటాను. మా ఫ్రెండ్ గానితో పోగా నువ్వు వచ్చి నీడు పంపుతాను, నేను చూడలేదా? ఎటు పంపినా? నువ్వు నా దగ్గర కాదు, నేను చెప్తాను కదా. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్పు అన్నా, కానీ నువ్వు నా దగ్గర అన్ని దాసి వాందోడి వాడు పంపుతాను. నేను ఆడికి వెళ్ళి చూడలేదు అనుకుంటానవా? విత్ ప్రూఫ్స్ తోటి ఉన్నాయి నా దగ్గర. చూపెట్టమంటాను కదా, చూపెట్టు. అద్దే ఇక నీకు నాకు సెట్ కాదు. అద్దు ఇక నువ్వు నాకు అవసరం లేదు. నేను అసలు ఎట్లా ఊహించుకున్నా అంటే నేను అసలు నాకు నువ్వు తప్ప ఇంకా వేరే ఎవ్వరు అద్దు అనుకున్నా. కానీ ఇక నువ్వే అద్దు అనుకుంటాను. వాడు నువ్వేమైనా చేసుకోలే, ఇక నాకు సంబంధం లేదు. ఇక నువ్వు వద్దు అంటే వద్దు అంతే. ఇక నీ బతుకు నీది, నా బతుకు నాది అంతే. ఇక నిన్ను అసలు ఎంత ఘోరంగా ఇష్టపడ్డా, కానీ నువ్వు నన్ను అసలు గింతగా నువ్వు మోసం చేస్తావు అనుకోలే. నేను చేసినవి వాంతోటి జాగ్రత్త అన్న. నేను ఇది కాదా చూపెట్టా ప్రూఫ్. ఇగో ఇది ఏంటిది చెప్పు. ఇగో ఇది ఏంటిది? ఇది నువ్వు కాదా? ఎప్పుడు చెప్పు. ఇక వద్దే, నువ్వు నాకు వద్దు అంతే.
పో ఇక నువ్వు వాడు ఎటన జాముంది అంతే ఇక పో బ్రేకప్ నీకు నాకు అవసరమే లేదు ఇక సరే నువ్వు పో, వాడు పీ. ఎటన జాముంది పో దీని అవ్వ నేను ఏమో అనుకున్నా కానీ ఇది ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు నేను ఛీ అవ్వ నాకు ఏం చేయాలో అర్థమైతే లేదు అసలు నేను మంచిగా పెళ్లి చేసుకొని జీవితాంతం దాంతో ఉందాం అనుకుంటే నేను అది ఘోరంగా లేకుండా ఘోరంగా మోసం చేసిపోయింది ఛీ ఏం చేయాలి సావని అది ఎటు తత్తేది దానికి నేను చెప్పిన అప్పటికి పోని ఎట్లయితే ఏమున్నది దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా. హలో హలో. లడ్డు మన విషయం మీ ఫ్రెండ్కి తెలిసింది. అవునా? అవును. ఏమన్నాడు మరి? బ్రేకప్ చెప్పిండు. అవునా? అవును. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటాను. ఎవరిని? నిన్ను. అవో నన్ను ఎట్లా చేసుకుంటావు? అట్లా అంటావు? నేను క్రష్ అని చెప్పిన, లవ్ అని చెప్పినా కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు కదా ఇప్పుడు నీకు. మరి నీకోసమే కదా నా ఫస్ట్ లవ్ వదిలేసుకున్నాను. నువ్వు వదిలేమని నేను చెప్పలేదు కదా, మాటలకు చేసుకున్నా అని చెప్పలేదు, జస్ట్ క్రష్ అని చెప్పిన, లవ్ చేద్దా అని చెప్పినా కానీ పెళ్లి చేసుకుంటా అని చెప్పలేదు కదా. మరి అసలు నువ్వు లవ్ ఎందుకు వేసినావు? జస్ట్ నార్మల్గా చేసిన. పెళ్లి చేసుకుని నీకు ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటా అని చెప్పలే కదా. మరి నువ్వు అంటే ఇష్టమనే కదా లడ్డు నేను లవ్ చేసింది, నీకంటే మంచోడిని వదిలేసుకున్నా కదా. అదే నువ్వు మంచిగా వదిలేసినావు కదా, అంటే నేను ఉన్నప్పుడే వాడిని వదిలేసినావు. నేనున్నా ఇంకో అంటే వదిలేవని గ్యారంటీ ఏమి నన్ను, మరి ఇంకోటి మంచోడు వచ్చినాక నేను ఎందుకు వదిలేస్తా అట్లా? ఇప్పుడు మా ఫ్రెండ్ వదిలేసినా కదా వాటిని. మీ ఫ్రెండ్ నేను లవ్ చేసిందా? చేయలేదు. నాకు ప్రూఫ్ ఏంటి మరి? మాతో ఆటోలో తిరిగినప్పుడు లేదా, లేకపోతే అది మాట్లాడినప్పుడు లేదా, కలిసి మాట్లాడినా ఎప్పుడైనా కలిసిందా? నేను ఎప్పుడు కలవాలి, అర్థమైందా? మరి బైక్ పైన ఉన్నప్పుడు మీ ఇద్దరు అడొక్కడ మాట్లాడుకోగా నేను చూడలేదా? మాట్లాడుకున్నాం జస్ట్, అర్థమైందా? మాట్లాడుకుంటే ఏమైతుంది మొత్తానికి కదా కలిసి లేదా? మేమేం కలిసి ఉన్నాం? కలిసి ఉంటే నాకు అయ్యాన్ని అవసరం లేదు, నేనైతే నార్మల్గా చేసిన. అసలు నువ్వు లవ్ ఎందుకు వేయాలి? నీకంటే నువ్వు అంటే ఇష్టమనే కదా, ఇంకా నీకంటే మంచోడిని వదిలేసుకున్నా. అదే మంచోడు అంటే నాకన్నా మంచోడు అంటే మరి నేను ఉన్నప్పుడే వాడిని వదిలేసినావు, ఇప్పుడు నేను నాకన్నా ఇంకోటి వేరే వస్తుంది వాడిని వదిలేవని ఏంటిది? నేనేం వదిలేస్తా. సరే అనుకోండి. నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినేది వద్దనుకున్నా, నాకు కావాల్సినాడేమో నన్ను వదిలేసిపోయిండు. ఏం బతుకో ఏమో. అందుకే ఇద్దరిని లవ్ చేయద్దు, చేతి ఒక్కరినే లవ్ చేయాలి. దేవుడా ఏం చేయాలి? ఏం బతుకో ఏమో. హలో అందరికీ నమస్తే. ఇవాళ అయితే మేమైతే సెకండ్ షార్ట్ ఫిల్మ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఆటో వాళ్ళ ప్యార్ ప్రీవియస్ కంటెంట్స్. సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. సో మన ఛానల్ అయితే ప్రీవియస్ కంటెంట్స్. సో ఒకసారి అందరికీ సబ్స్క్రైబ్ అని చెప్పండి బ్రో. సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.